ఆనందమే. ఈ 3 రోజు మీరు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత దేవుని ఆరాధిస్తావో ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఎడదముంటుంది కృపాక్షేమ. దావీదు అన్నాడు, ఇబ్బందులో, కష్టములో, పోరాటములో దావీదు ఒక మామగారు దావీదుని సంపాలని వెదకుతా ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు. అప్పుడు కూడా దేవుని బిడ్డలారా, కృపాక్షేమో నా వెంట వచ్చును అని పాడినాడు పాట. ఆ పాట మనం ఈరోజు పాడాలా? పాడదామా? చెప్పట్లో సంతోషముగా ఈ బైబస్సులో పోతా ఉన్నా ప్రతి మనోనేత్రము, ప్రతి కన్నులో అందరూ చూసుకొని పోతా ఉంది. ఇప్పుడు ఎంత బాగా సంతోషం దేవుడు ఆరాధిస్తున్నారండి. అబ్బాయి నా బ్రతుకు దినమెల్ల కృపక్షేమము నా వెంట వచ్చరే ఆనందమే. నా బ్రతుకు దినమెల్ల కృపక్షేమము నా వెంట వచ్చనే ఆనందమే. ఆనందమే ఆనందమే మహాభాగ్యమే. కృపాక్షేమ వచ్చరే ఆనందమే. కృపాక్షేమ వచ్చరే ఆనందమే. ఆనందమే మహాభాగ్యమే. ఆనందమే మహాభాగ్యమే. కృపాక్షేమ వచ్చనే ఆనందమే. కృపాక్షేమ వచ్చనే ఆనందమే. నా బ్రతుకు దినమెల్ల కృపాక్షేమము నా వెంట వచ్చనే ఆనందమే. ఉదయాన్నే లేచి దేవుని ఆరాధించాలా? ఈ లోకంలో ఉన్న ప్రతి పక్షులు దేవుని ఆరాధిస్తా ఉంది ఉదయాన్నే లేచి. దానికంటే ముందుగా లేచి మనం దేవుని ఆరాధించాలి. అబ్బే ఉదయమున నీ సన్నిధిలో మొర్రపెట్టగా నీ కృపావార్తను నాకు వినిపించావయ్యా. యేసయ్య నీకే వందనాలు. ఉదయమున నీ సన్నిధిలో మొర్రపెట్టగా నీ కృపావార్తను నాకు వినిపించావయ్యా. నీ కృపావార్తను నాకు వినిపించావయ్యా. నీ కృపావార్తను నాకు వినిపించావయ్యా. ఆనందమే మహాభాగ్యం. నేను ఊరికే ఉండను యేసయ్య సన్నిధిలో. ఎంత సంతోషం అంటే ఆనందమే మహాభాగ్యమే. కృపాక్షేమ వచ్చనే ఆనందమే. ఆనందమే మహాభాగ్యం. కృపాక్షేమ వచ్చనే ఆనందమే. నా బ్రతుకు దినమెల్ల
జీవితంలో డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, బైక్ ఉన్నా లేకపోయినా, కృపాక్షేమము మన వెంట ఉండేటప్పుడు ఉన్న అన్ని సున్నా. చెప్పనదటండి మాము, 3 రోజులు ఇలాగ ఉండాలి మా మనము. ఈ రోడ్లో పోతా ఉన్న వాళ్ళు ఏంది ఇంత సంతోషంగా ఉన్నారా వీళ్ళు, వాళ్ళు కూడా వచ్చాడా? ఏమో చెప్పండి మా తల్లి, రావాలా? ఆమేన్. అవును, యేసయ్య సన్నిధిలో ఉన్న సంతోషం ఈ లోకములో ఎక్కడ కూడా ఎక్కడ దొరకదు. లేదు కాదు, దొరకదు. అటువంటి సంతోషం యేసయ్య సన్నిధిలో 3 రోజులు మనం అలాగా దేవుని ఆరాధిస్తాం. ఆమేన్. అందరూ మనం లేచి ఎందుకంటే టైం అయిపోయింది, వాక్యం వినాలా మనము గనక మనము ఆరాధనలో మనము